జాన్ సీనా. జాన్ సీనా అయితే రిటైర్మెంట్ అయిపోయాడు. ప్రతి ఒక్కరికి జాన్ సీనా అంటే ఒక ఎమోషన్. ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూఈకి ఫేస్ ఉంటే అది జాన్ సీనా మాత్రమే. జాన్ సీనాని ఫేస్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూఈ అంటారు. చిన్న పిల్లలకైతే జాన్ సీనా వచ్చేసి ఒక చైల్డ్‌హుడ్ హీరో. చాలామంది అయితే జాన్ సీనా వల్లే డబ్ల్యూడబ్ల్యూఈ చూడడం మొదలుపెట్టారు. డబ్ల్యూడబ్ల్యూఈ అనేది ఒక స్క్రిప్టెడ్ షో. డబ్ల్యూడబ్ల్యూఈలో స్క్రిప్ట్‌లో ఏం రాస్తారో అదే జరుగుతుంది. ఈ జాన్ సీనా ఎవరైతే ఉన్నారో ఈ జాన్ సీనా వచ్చేసి ప్రతి ఒక్కరికి హీరో. జాన్ సీనా అంటే ఒక ఎమోషన్ అని చెప్పాలి. ఒకప్పుడు అండర్‌టేకర్‌ని చూసి డబ్ల్యూడబ్ల్యూఈ చూడడం మొదలుపెట్టారు. దాని తర్వాత జనరేషన్ వాళ్ళకి జాన్ సీనా వల్లే డబ్ల్యూడబ్ల్యూఈ చూడడం మొదలుపెట్టారు. అయితే అండర్‌టేకర్ వచ్చేసి 2020లో రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఆ టైంలో డబ్ల్యూడబ్ల్యూఈ 30% ఫ్యాన్స్‌ని కోల్పోయింది. ఇప్పుడు జాన్ సీనా కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు కాబట్టి డబ్ల్యూడబ్ల్యూఈకి ఉండే ఫ్యాన్స్ అంతా వెళ్ళిపోతారని చెప్పాలి. జాన్ సీనా వచ్చేసి అండర్‌టేకర్ నుంచి మొన్నొచ్చిన రోమన్ రీన్స్ వరకు ప్రతి ఒక్కరితో ఆడాడు. ప్రతి ఒక్కరితో కూడా గెలిచాడు. జాన్ సీనా రెస్లింగ్ కెరీర్‌లో ఎంతమంది ఒపోనెంట్స్ ఉన్నా కూడా సీఎం పంక్ ఇంకా ద రాక్ వీళ్ళిద్దరూ బెస్ట్ ఒపోనెంట్స్ అని చెప్పాలి. ఒకప్పుడు 2012లో జాన్ సీనాకి ఇంకా ద రాక్‌కి వీళ్ళిద్దరికీ ఫైట్ అయింది. వీళ్ళిద్దరూ డబ్ల్యూడబ్ల్యూఈకి ఎలా అంటే మెస్సీ ఇంకా రొనాల్డో వీళ్ళెలా ఉంటారో అలాగా. డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ వచ్చేసి 2 ఫ్యాండమ్స్‌గా విడిపోయారు. ఒక సైడ్ వచ్చేసి జాన్ సీనా, ఇంకో సైడ్ వచ్చేసి ద రాక్. కానీ 2012లో జరిగిన మ్యాచ్‌లో అన్‌ఫార్చునేట్‌లీగా ద రాక్ గెలిచాడు. కానీ దానికి నెక్స్ట్ ఇయరే 2013లో వీళ్ళిద్దరికీ మళ్ళీ మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్‌లో అయితే జాన్ సీనా గెలిచాడు. సో, వీళ్ళిద్దరి మధ్య ఉండే రైవల్రీ అప్పుడు ఈక్వల్ అయింది. అలాగే సీఎం పంక్‌తో కూడా మంచి రైవల్రీ ఉండేది. అప్పట్లో మనీ ఇన్ ద బ్యాంక్ మ్యాచ్ అయింది. ఈ మనీ ఇన్ ద బ్యాంక్ మ్యాచ్ ఏదైతే ఉందో ఈ మ్యాచ్‌ని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యాచ్ అంటారు. డబ్ల్యూడబ్ల్యూఈ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యాచ్‌గా నిలిచిపోయింది. వీళ్ళిద్దరూ డబ్ల్యూడబ్ల్యూఈలో ఎంత ఫైటింగ్ చేసినా సరే బయట మాత్రం మంచి ఫ్రెండ్స్ అంట. డబ్ల్యూడబ్ల్యూఈ బయట వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అంట. మీరనొచ్చు జాన్ సీనాకి బెస్ట్ ఫ్రెండ్ అంటే రాండీ ఆర్టన్ కదా అని. అఫ్‌కోర్స్ రాండీ ఆర్టన్ కూడా జాన్ సీనాకి బెస్ట్ ఫ్రెండే. అయితే రాండీ ఆర్టన్ విషయం దగ్గరకొచ్చేస్తే జాన్ సీనాకి ఇంకా రాండీ ఆర్టన్‌కి 21 ఫైట్స్ అయినాయి. ఈ 21 ఫైట్స్‌లో 13 వచ్చేసి జాన్ సీనా గెలిచాడు. 7 వచ్చేసి రాండీ ఆర్టన్ గెలిచాడు. ఇంకొకటి వచ్చేసి డ్రా అయింది. ద బెస్ట్ థింగ్ ఏంటంటే జాన్ సీనా ఇంకా రాండీ ఆర్టన్ వీళ్ళిద్దరు ఒకసారి టీమ్ అప్ అయ్యారు. వీళ్ళిద్దరూ అయితే కేవలం వీళ్ళు మాత్రమే కాదు ట్రిపుల్ హెచ్, అండర్‌టేకర్, బ్రాక్ లెస్నర్ ఇలా చాలామంది ఉన్నారు. ఇలా చాలామంది జాన్ సీనాకి మంచి ఫైట్ ఇచ్చారు. అప్పట్లో ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్‌కి కూడా హెల్ప్ అనేది చేశాడు. చాలామందికి డొనేషన్స్ అనేది ఇచ్చాడు. అలా తన రియల్ లైఫ్‌లో కూడా ఒక హీరో అయ్యాడు. అందుకే జాన్ సీనాని గోట్ అంటారు. అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. డబ్ల్యూడబ్ల్యూఈ హిస్టరీలో ఎంతమంది రెస్లర్స్ వచ్చినా కూడా జాన్ సీనా లాంటి వాడు మళ్ళీ రాడని చెప్పాలి. జాన్ సీనా లాంటి వాడు మళ్ళీ రాడు, రాలేడు కూడా. సో ఫ్రెండ్స్ ఇది మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.